500 కోట్ల జనాభాలో కేవలం 58 మిలియన్స్ 5,83,00,000 మంది మాత్రమే కోటీశ్వరులు ఉన్నారు. 145 కోట్లలో ఒక రైట్ మైండ్ సెట్ ఉండి ఒక బిజినెస్ బిల్డ్ చేయడానికి ఆలోచన ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఓన్లీ 8,65,640 మంది మాత్రమే. మీరు అనుకోవచ్చు సార్ మరి మేము ఎందుకు కాలేకపోతున్నామంటే ఇక్కడ నువ్వు కరెక్ట్గా నీ మైండ్ సెట్ కరెక్ట్గా ఒక అర్ధ గంట సేపు ఇక్కడ నువ్వు పెట్టలేవు. కానీ నువ్వు ఎలా అంటే ధనవంతులు అయిపోవాలి, కరోడుబుద్ధి అయిపోవాలి, ఎట్లయిపోతాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టంలో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైపోవాలనుకున్నారంటే మీకు డిఎన్ఏ ఆర్ఎన్ఏలోకి వెళ్ళిపోవాలి. మీకు ఎప్పుడైతే డిఎన్ఏ ఆర్ఎన్ఏలోకి వెళ్తుందో అప్పుడు బిజినెస్ మీకు స్టార్ట్ అవుతుంది. సార్ మీరు ఏం జరిగిన మేడం చెప్పారు కదా సార్ జలుబు వచ్చింది సార్, ఎండ ఉంది సార్, వాన ఉంది సార్, లేకపోతే మా పిల్లలకి ఎగ్జామ్ ఉంది సార్, అది ఉంది సార్, ఇది ఉంది అది ఉంది అనుకుంటే మీరు అంటారు చాలా మంది. నేను ఒకసారి సందేశం చెప్తాను చూడండి. సంఘటన చాలా పవర్ఫుల్. అది 2017లో మా అమ్మ ఫిబ్రవరి కరెక్ట్గా 27వ తారీఖు చనిపోయినప్పుడు నేను ఏం చేశాను అనుకున్నానంటే అప్పటికి నేను వేరే కంపెనీలో ఉన్నాను. ఆ కంపెనీలో ఉన్నప్పుడు కాల్ వచ్చేది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను నేను. ఫ్లైట్ ఎక్కాలి. నేను ఫ్లైట్ ఎక్కితే మా అమ్మకి తుది వీడుకోవాలి ఇవ్వాలి. నేను ఆ టైంలో ఫోన్ చేసి గడ్గేశ్వర్ నుంచి ఒక లీడర్ ఫోన్ చేశారు. అక్కడ వేరే ఒక లీడర్ ఫోన్ చేశారు. సార్ మీకు టైం మీరు కొద్దిగా ఇవ్వాలి సార్ అంటే నేను అడిగినా సార్ నాకు కొద్దిగా నేను రాలేకపోతున్నా, కొద్దిగా దూరంగా ఉన్నానంటే ఆయన అర్థం చేసుకోక మీరు రండి సార్ అని. నేను ఇంకా ఫ్లైట్ ఎక్కి 8 గంటల ఫ్లైట్ ఎక్కి 10 గంటలకు నేను దిగాలి అక్కడ. కానీ విషయం ఏంటంటే ఆయనతో మాట్లాడి తర్వాత 2-3 లీడర్తో మాట్లాడేసరికల్లా నేనేం చేశాను అనుకుంటే ఒక ఎయిర్పోర్ట్ ఒక లాంచ్ దగ్గర నిలబడి ఉన్నా గేట్ దగ్గర. గేట్ ఏమో అది సరైన గేటే, దానికి ఏబిసిడీలు ఉంటాయనే విషయం నాకు తెలియదు. 19A అనే దగ్గర ఉన్నా, 19B దగ్గర నేను ఎక్కాలి. 8 గంటల ఫ్లైట్ ఎక్కాలి. అక్కడ ఉన్న ఫ్లైట్ మాత్రం రాలేదు, కానీ అది ఢిల్లీ ఫ్లైట్. అది 8 గంటలకు ఎక్కాల్సిన ఫ్లైట్ నేను వీళ్ళతో మాట్లాడుకుంటూ వీళ్ళకి సంజాయించుకుంటూ ప్లాన్ చెప్పుకునేసరికల్లా నాకు అక్కడ ఎగిరిపోయేసరికల్లా 3 గంటల ఫ్లైట్ దొరికింది. 3 గంటలకు వెళ్తే రాత్రి 6 గంటలకు మా అమ్మది గారికి వెళ్ళి వీడియోలు చేసుకుని వచ్చిన. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. మీరు అనుకోవచ్చు సార్ పురుషోత్తం దాస్ గారికి ఎందుకు ఇంత ఎక్కువ ఇన్కమ్ వస్తుందంటే పురుషోత్తం దాస్ అనే వ్యక్తి డౌన్ లైన్ ఎవరైతున్నారో వాళ్ళు డౌన్ లైన్ కాదు, మా ఇంట్లో మా పిల్లల లెక్క. ఎందుకంటే ఒకవైపు మా అమ్మ పార్థివ దేహం ఉంది, ఇంకో డౌన్ లైన్ గ్రోత్ గురించి ఉన్నాడు. చాలా మంది అనుకోవచ్చు ఓన్లీ కేవలం 3 లక్షల అప్పు వల్ల ఒక ఆయన ఉరేసుకుని చచ్చిపోయాడు, ఒక స్టార్ డైరెక్టర్. ఇక్కడ కేవలం 3 లక్షల అప్పు వల్లే. ఎందుకనుకుంటే ఆయనకి ధైర్యం చాలక కరెక్ట్గా ఆయనకి సందేశం ఎవరు చెప్పక. అంటే ఒకసారి ఆలోచించండి, మనం ఏం చేస్తున్నాము. ఒక వ్యక్తికి మనము ధైర్యాన్ని ఇవ్వాలనుకుంటే అంత ఈజీ కాదు. ఎందుకు చెప్తున్నాను అనుకోండి విషయాలు అనుకుంటే చాలా మంది ఇక్కడ కరోడుపతులు అయిపోతామని చెప్పి మనం వచ్చేసినాం. కానీ ఏదైనా సమస్య రాగానే ఇమీడియట్గా నాకు అనిపిస్తుంది కానీ నువ్వు మనిషి పుట్టి ఎందుకు వరకు అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఎందుకనుకుంటే ఈ రోజు ఇక్కడ 2 చేతులు లేని ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు, 2 కళ్ళు లేని బిజినెస్ చేస్తున్నారు. మనకేమో రోగమా? కళ్ళున్నాయి, కాళ్ళు ఉన్నాయి, మెదడు బాగానే పని చేస్తుంది, అన్ని బాగున్నాయి. మనకి లేనిదల్లా ఇది లేదు. ఇది ప్రాబ్లం. బిజినెస్ అంటే ఏం సార్? బిజినెస్ అంటే చెప్తున్నా కదా ఎట్లా చేయాలి తెలుసా? మాట ఇస్తే మాట అయినా ఉండాలి, తలైన ఉండాలి. అట్లిస్తే మాట ఇవ్వాలి, లేకపోతే బిజినెస్ కాదు ఇది. మీకు 10వ తారీఖు వచ్చే చెక్ 12వ తారీఖు వస్తే అట్లుంటది. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ బిజినెస్ లో వస్తారు, డిఈసీలు అవుతామంటారు, యూసీడీలు అవుతామంటారు, ₹1,00,000 అంటారు, 50 లక్షలు అంటారు, 10 లక్షలు అంటారు, బెంచ్ అంటారు, ఇదంటారు. బయటికి వెళ్తే మాత్రం ఎవడైనా అయిపోయి నీ డ్రీమ్స్ ఏమైనా, నీ డ్రీమ్ ఆఫ్ యాక్షన్ ఏమైంది, నీ డ్రీమింగ్ ఏమైపోయింది. ఇక్కడ స్టేజ్ మీద నుంచి ఒక వ్యక్తి వచ్చి నీ 15 లక్షలు సంపాదిస్తున్నా, 13 లక్షలు సంపాదిస్తున్నా, లక్షలు సంపాదిస్తున్నా అనుకున్న వ్యక్తి ఇవన్నీ దాటుకుని వెళ్ళాడు. వెళ్ళకపోతే మేము ఈరోజు స్టేజ్ మీద మాట్లాడేటోళ్ళం కాదు. సార్ మాకు కూడా స్టేజ్ మీద మాట్లాడిస్తే బాగుంటుంది, కానీ మీకు అందుకు అనిపించొచ్చా లేదా? కానీ లాస్ట్ మా ఇన్కమ్ ఆల్మోస్ట్ 11 నుంచి 12 కోట్ల రూపాయలు వెస్ట్ ఇండీస్ సంపాదించినాం. ఈరోజు సుమారుగా
మా యొక్క పోర్ట్ఫోలియో అంతా కలిపితే 40 కోట్ల రూపాయలు మా యొక్క ప్రాపర్టీస్. దబాయించుకోవటాలు నాయన. ఆ 40 కోట్ల ఆస్తి మీదైతే ఎట్లుండదు. దీనికి కూడా ఒక్కొక్కరికి ప్రాణం లేదు, దీనికి కూడా ప్రాణం లేదు. కొంతమందికి చూసి చెప్పడు కొట్టు, ఈ పక్కన చూసి చెప్పడు కొట్టు. ఇట్లాంటి వాళ్ళు ఎట్లా ఆయన మీరు బతుకుతారు? నేను చెప్తున్నాను కదా సార్, భారత్ సార్ ఎప్పుడు చెప్తాడు, 20 సంవత్సరాలు కొంతమంది చచ్చిపోతారు, 80 సంవత్సరాల వాళ్ళని బంతులో పెడతారు. చెప్తాను కదా, భూమి మీద ఎక్స్పెరిమెంట్ లేకపోతే ఏమీ చేయలేము. నాకు డ్యాన్స్ రాదు, ఏదో ఒకటి చేయంటే అంతే, అదే డ్యాన్స్. ఏమి వచ్చాను కూడా 20 లక్షల ఆదాయం తీసుకున్నాడు, అక్కడ ఏది వేస్తున్నాడు అని చెప్పి ఎక్స్పెరిమెంట్ మీద చూస్తారు. అదే మీకు వస్తే బాగుంటుందా లేదా? నాకేమీ రాదు, కానీ ఒకటే స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా చేతులు ఇట్లా కదులుతూ ఉంటాయి. ఎందుకు కదులుతా అంటే ప్రతిరోజు పని చేస్తాం. మీరు అనుకోవచ్చేమో, నిన్న కూడా ఇక్కడ కొంతమంది లీడర్స్ ఉండొచ్చు, నిన్న కూడా 40 మందితో మీటింగ్ చేసి వచ్చాను. 40 మందితో మీటింగ్ వస్తే ఇక్కడ కూడా ఆల్రెడీ ఫ్యామిలీలో కూర్చున్నారు. అర్థమవుతుందా? మీరు అనుకోవచ్చు సార్ పురుషోత్తం దాస్ గారికి ఇంత ఇన్కమ్ వచ్చేది కదా, ఆగిపోతాడు అనుకున్నట్టే మీరు అనుకోవచ్చు. నేను ఫోటోలు పెట్టే ఫోటోలు నేను ఒకవేళ గ్రూప్లో పెడితే ఇక్కడ చాలా మంది ముఖం మీద చేసుకోవాల్సి వస్తుంది, ముక్కు మీద వేలేసుకోవాల్సి వస్తుంది. అర్థమవుతుందా? చాలా మంది పేరుకి మాటలు అబద్ధాల కోరులు, ఏమి పని చేయరు. 80% ఇట్లానే ఉంటే మన బిజినెస్ ఎట్లా బిల్డ్ అవుతుంది? ఒక్కసారి మాట ఇచ్చి కోర్ చేయాలి. ఫైనల్ బీ క్లబ్ చేసి పెట్టాలి. సిబి క్లబ్ ఎవరికైనా అడుగుతాం, సార్ నాకు 5 లక్షలు చెక్ రావాలి, కోర్ ఎప్పుడు చేద్దాం అనుకున్నట్టు చెప్పలేము. ఎవరైనా అందరు లీడర్స్ అందరు తీసినాక అప్పుడు చెప్తాం, సార్ కోర్ చేస్తారు సార్. కోర్ కాదు, ద్రోహం అన్నట్టు లెక్క. నేను ఎందుకు ఇంత పెద్ద పదం మాట్లాడుతున్నంటే, ఈ బిజినెస్ లోకి వచ్చినాక మీరు సక్సెస్ కాకపోతే మీరు ఒకసారి ఆలోచించండి, మీ టైం అనేది వేస్ట్ అవుతుందా లేదా? మీ టైం వేస్ట్ అవుతుంది. ఇక నలుగురికి హెల్ప్ చేయాలని ఆలోచనలు రావాలి. ఇప్పుడు నేను ఈరోజు వెస్టీలో 20 లక్షల రూపాయలు ఒక్కడిని సంపాదిస్తానని గొప్పేమి కాదు, కానీ 401 మందికి కార్లు ఇప్పించగలిగినాం. 401 మందికి నాతో పాటు నడిచేటోళ్ళు 401 మంది కార్లు ఇప్పించగలిగినాం. కాబట్టి మీరు అనుకోవచ్చు, రేపు 135 కార్లు అన్వీలింగ్ రేపు జరగబోతుంది. రేపు కేవలం లాస్ట్ ఎఫ్ఆర్ నుంచి ఎఫ్ఆర్ వరకు 135 కార్లు అన్వీలింగ్. ఒకసారి ఆలోచించండి సార్, నాకు అర్థమే కాదు. పని చేయడం ఏమైనా పెద్ద ప్రాబ్లమా? ఒకసారి చూడండి, ఒక కాళ్ళు లేకుండా నిలబడండి, ఒకసారి ఒక కాళ్ళు లేకుండా నిలబడండి, 2 కళ్ళు ఆపేసి నిలబడండి ఒకసారి. మనకు అన్నీ బాగున్నాయి, కానీ ప్రాబ్లం ఏంది? రైట్ యాటిట్యూడ్. హార్మోనియం మనకు ప్రాబ్లం ఉంటుంది. హార్మోనియం ఎవ్రీడే యాక్షన్. మీరు ఒకసారి ఆలోచించండి, గుండె కనుక ఒక్కొక్కసారి ఆగిపోయింది అనుకో ఏమవుతుందండి? మన పేరు ముందు లేట్ అని వస్తుందా లేదా? ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి పుట్టాడు, 1980s లో పుట్టాడు, మధ్యలో డ్యాష్, ఆ తర్వాత ఇంకేదో ఒక సంవత్సరం వస్తుందా కదా? ఈ మధ్యలో డ్యాష్ అనేది ఏదైనా ఉందో, ఏం చేసినావు? ఆ డ్యాష్ లో ఏం చేసినావు? ఆ పురుషోత్తం దాస్ ఆ డ్యాష్ లో ఏం చేసిన అనుకుంటే, ఒక 6 ఎకరాల భూమిలో ఒక స్విమ్మింగ్ పూల్ కట్టించి, నేను ఫామ్ హౌస్ కట్టించబోతున్నాను. ఆ డ్యాష్ లో నా డ్యాష్ అయితే నాకు సరిగ్గా ఉంది, మరి మీ డ్యాష్ సరిగ్గా ఉందా? సార్ ఏం సార్ పచ్చి మాటలు మాట్లాడుతున్నట్టే నేను ఇట్లనే మాట్లాడతాను నా అంతే. ఎందుకంటే భూమి మీద నాకు డైరెక్ట్ గా వేరే విధంగా మాట్లాడడం నాకు తెలీదు. ఏమైనా పని 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 ఎవ్రీడే యాక్షన్. మీరు ఒకసారి ఆలోచించండి, మీరు మీ కుటుంబంలో ఒక్కసారి కరోడ్పతి లేదంటే ఒక కారు తీసుకొని చూడండి, మీ మనవరాలు ఏం ఆలోచిస్తారు? మీ మనవరాలు బెంచ్, BMW లేకపోతే రోల్స్ రాయ్స్ ఈ కారు గురించి ఆలోచిస్తారు. సార్ ఇవన్నీ మా వాళ్ళు ఆడేస్తారు అనుకున్నంటే చాలా జోక్గా నేను అనుకోండి. ఎప్పుడు ఈఎంఐ జోలికి అమ్మాయి జోలికి ఎప్పుడు వెళ్ళకూడదట. అర్థమైందా? తెలీదా? అర్థమవుతుందా?
ఎప్పుడు గుర్తుపెట్టుకొని బిజినెస్ లో చాలా చాలా సింపుల్ బిజినెస్. మేము ఏం చేస్తామంటే రోజు మార్నింగ్ లేచి 5 సార్లు సెల్ఫ్ టాక్ చేస్తాం. 5 సార్లు సెల్ఫ్ టాక్ చేస్తాం. నా యొక్క సెల్ఫ్ టాక్ నా యొక్క బాస్. మీరు ఒకసారి ఆలోచించండి, ఇక్కడ మీకు దగ్గర కూర్చోబెట్టి బిజినెస్ లో ఎన్ని చెప్పినా మీరు బయటికి వెళ్ళి మీ యొక్క యాటిట్యూడ్ సరిగ్గా లేకపోతే బిజినెస్ లో ఉండలేరు. ఎందుకంటే మీకు ఇక్కడ మీటింగ్ రావడానికి మీ అప్లైంట్ సామ దాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇప్పటికైనా ఈ విని బయటికి వెళ్ళి అప్లై చేయండి. నేను అర్థమవుతుంది కదా. మీరు చూడండి ఎట్లా ఉండాలనుకుంటే, సార్ బయట బీభత్సమైన నెగిటివ్ ఉంది. ఎట్లా ఉండాలనుకుంటే ఇప్పుడు బురదలో కమలం ఉంటుంది కదా, ఐడియా ఉందా? బురదలో కమలం ఉంది, ఎప్పుడైనా బురద అంటుకుంటుందా? మీరు విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నప్పుడు కూడా మీకు బురద అంటుకోకూడదు, నెగిటివ్ అంటుకోకూడదు, నెగిటివ్ అనేది బయటకు అంటుకోకూడదు. మనం ఏం చేస్తాం అనుకోండి, ఏదైనా ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్ పిల్లలకు బట్టలు కొనాలన్నా ఇమీడియట్గా, సార్ నేను వెస్టీ బిజినెస్ ఆపేసి నేను బట్టలు కొంటా. నీ జాబ్ అది ఆపేసుకుంటావా? నీ జాబ్కి ఆపేసుకుంటావా? ఏ ప్రాబ్లం వచ్చినా బోనాలు వచ్చిందంటే 20 రోజులు, బోనాలు 20 రోజులు ఏం చేస్తాం మనం? దసరా వచ్చిందంటే 30-40 రోజులు కనిపించరు కూడా కనిపించరు. మరి బిజినెస్ లో సక్సెస్ ఎక్కడ రావాలి? చెక్కులు ఎక్కడ రావాలి? ఎట్లా వస్తుంది? మీరు అనుకోవచ్చేమో, సార్ ఇండియా గ్రో అవుతుంది, ఇండియా గ్రో అవుతుంది, నీ ఇప్పుడు గ్రో అవుతావు. మీరు అనుకోవచ్చేమో ఇండియా చాలా ఫాస్ట్ గ్రో అవుతుంది అనుకోవచ్చు. ఇండియాలో 140 కోట్ల జనాభాలో ఓన్లీ పెట్టుబడిదారులు, ఇన్వెస్టర్స్ ఓన్లీ 10 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. 10 కోట్ల మంది. ఇంకా 145 కోట్ల 130 కోట్లు ఏమీ పెట్టుబడి పెట్టట్లేదు. కొన్ని పిల్లలు తీసేద్దాం, 60-70 కోట్లు ఏమీ పెట్టుబడి పెట్టట్లేదు. ఏ రోజుకి ఆ రోజు తినడం తిరగడం. కొంతమంది అయితే 35 కోట్ల మంది, 33 కోట్ల మంది ఏ పని చేయట్లేదు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ బిజినెస్ రోజు 2-3 గంటలు చేయాలి, 1-2 ఇయర్స్ చేస్తే మీకు ₹1,00,000 వస్తుంది. నేను ఒకవేళ అట్లాంటి వాళ్ళు దొరికితే పక్కన నేను డైరెక్ట్గా అన్నాను, టక్కన వెంటనే ప్లాన్ చేసుకుని వెళ్తా. మీరు అనుకోవచ్చు, సార్ ఎట్లా సార్ ఇదేంటి సార్ అనుకుంటే, నేను డియూసీడీ మా అప్లైన్ ఎక్కడ ఉన్నారు 17 LOBతో డియూసీడీ అయ్యాను నేను. కొంతమందికి ఏ ప్రాబ్లమో నాకు తెలియదు, 2 లెక్కలు బిల్డ్ చేస్తాను. ఒకటి, నాకు 2 కాళ్ళు ఉన్నాయి, నేను 2 లెక్కలు వేసుకుంటా. ఇదే చేస్తారు. 16 లెక్కలతో 5 లక్షలు 6 లక్షలు పీవీ చేస్తే ఇక్కడ 10 లక్షలు చెక్ వస్తుంది. ఇంతటి దానికి ప్రశాంతంగా పెద్ద మాటలు మాట్లాడతారు. ఏమైనా అనుకుంటే నాకు తెలుసు, నాకడానికి గీకుడు, అదే నాకుడు బెల్లం లేదు కానీ గీకుడు బెల్లం కావాలన్నాడు ఎవడో ఒకరు. పని చేయండి నాయన, పని చేస్తే వెస్టీలో బీభత్సమైన డబ్బులు ఉన్నాయి. నేను నా సమస్య రాదే మంది తెలుసా? నేను చెప్పను, మీకు చెప్తే చూడండి. నేను ఒకవేళ ఐపీఎస్ అయ్యి రిటైర్మెంట్ అయ్యి లోపల 1,80,00,000 కంటే ఎక్కువ సంపాదించలేను. ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయి ఒకవేళ నా దశ తిరిగి మన కేకే సింగ్ సార్ లెక్క నేను ఐపీఎస్ ఐఏఎస్ అయిపోయి నేను రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత 60 సంవత్సరాల తర్వాత ఇట్లా నాకు కొద్దిగా అప్పుడప్పుడు కొన్ని చర్మ ముక్కలు పడిపోతుంది. ఈ టైంకి వచ్చేసరికల్లా 1,80,00,000 సంపాదిస్తాను. అది కూడా నేను పెట్టి పుట్టుండాలి కాదు, నాకు తెలిసి ఒక మహా యజ్ఞమే చేసి ఉండాలి ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే. కానీ నేను రిటైర్మెంట్ అయ్యే లోపల వచ్చే 1,80,00,000, నా సంవత్సరం ఆదాయం వచ్చి 2,40,00,000 ఇక్కడ ఎస్టీలో. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు నాయన మీరు? ఏం ఆలోచిస్తున్నారు? ఎస్టీలో డబ్బులు లేవా? మన దగ్గర యాటిట్యూడ్ ఎందుకు ప్రాబ్లం? ప్రతిసారి చెప్తుండే ఎవ్రీడే యాక్షన్. ప్లాన్ చెప్పడానికి ఏముంది? ప్లాన్ చెప్పినప్పుడైతే నేను ఇట్లా డాన్స్ చేస్తా. ప్రతిరోజు ప్లాన్ ఏముంది ఇందులో? పెద్ద సీక్రెట్ ఏం లేదు. మీరు ఒక పెద్ద చదువులు చదవాలనుకో, మీకు నాలెడ్జ్ పుస్తకాలతో కుస్తీలు పడాలి. గవర్నమెంట్ జాబులు కావాలంటే పుస్తకాలతో కుస్తీలు పడాలి. మీకు 16-18 గంటలు చదివితే నాకు ఉద్యోగం వచ్చింది, గవర్నమెంట్ జాబ్ 14 సంవత్సరాలు చేసిన, అందులో ఏమీ లేదు. లాస్ట్ 2-3 లక్షలు అప్పు కావాలన్నా కూడా నేను ఎవరికో కాలు పెట్టుకోవాలి బయట. అర్థమవుతుందా? కానీ ఈరోజు వెస్టీలో చూడండి, నాకు ఇల్లు ఉంది, ఇక్కడ బంగ్లా
5 బెడ్రూమ్ నేను ఒక పెద్ద బంగ్లా కట్టించుకోగలిగిన, 2 కార్లు కొనుక్కోగలిగిన, సుమారుగా మీకు ఇవన్నీ చెప్పేసింది మేడం చెప్పేసింది. విలేజ్ హోమ్ ఆల్రెడీ ఇల్లు కన్స్ట్రక్షన్ 3 నెలలు అవుతుంది. ఇప్పుడు వీకెండ్ హోమ్ కూడా ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నా. 1 లక్ష దాటిన వాళ్ళకి మాత్రం అలౌ చేస్తా. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ స్నానం చేయాలనుకుంటే ఖచ్చితంగా 1 లక్ష దాటి ఉండాలి. అట్లాంటి వాళ్ళు కూడా 86 మంది ఉన్నారు. అర్థమైంది. 1 లక్ష రూపాయలు దాటిన కూడా 86 మంది తయారు చేయగలను. వాళ్ళకి తయారు చేయాలనుకుంటే మామూలుగా ఉండేది కాదు. మాకు కింద నుంచి ఇట్లా ఒక్కొక్కసారి అనిపించేది, ఒరే నేను వీడితో పనిచేయడం కంటే ఎవరితోనైనా చేయొచ్చు అని అనిపించేది. కానీ వాళ్ళు కూడా మారారు. నేను చెప్తున్నా కదా, మీరు ఇక్కడ బిజినెస్ లో ఏమి చేయొద్దు, చాలా సింపుల్ 10 కోర్ స్టెప్స్. మీరు ఫౌండర్ సార్ గారు చెప్పారు కదా, 10 కోర్ స్టెప్స్ ప్రతిరోజు 10 కోర్ స్టెప్స్ చేయొచ్చా లేదా? చేయొచ్చా? 5 సంవత్సరాలే మీ ముఖం నాకు కనిపించాలి. మీరు చెప్తాను కదా, ఆడపిల్లలు కాకుండా మగవాళ్ళు అయితే, మీరు మగవాళ్ళు అయితే 5 సంవత్సరాలు కనిపించాలి. 5 సంవత్సరాలు ఎందుకు ఇస్తారంటే కోటీశ్వరుడు కావడానికి. మీకు రీజన్ ఉంది, నాకు రీజన్ ఉంది. బయటకని మాత్రం ఎవరు నాకు మూగడవుతారు. ఎవరు సరిగ్గా చెప్పాలి సార్, స్టేజ్ మీద చేతి పడుతుంది అన్నా అనుకున్నట్టు అందుకే కాదు. అందరికీ సారీ చెప్తారు. మీకు కోటీశ్వరుడు కావాలనుకుంటే 5 సంవత్సరాలు ఉండండి. ఇక్కడ లేస్తారంటే వద్దు, మీకు వద్దు, మీరు ఉండొద్దు. మీ సారీ చెప్తున్నా. మీ టికెట్ కావాలంటే ఆ ఖర్చాలు కానీ నేను ఇచ్చేస్తాను డబ్బులు. మనం ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంది? వెరీ ఇంపార్టెంట్. పర్పస్ ఇస్ వెరీ క్లియర్. 2 to 5 గేమ్ ప్లాన్. మీరు ఆలోచించండి. మీరు బయటకు వెళ్ళి ఎన్ని చేసినా కూడా కోటీశ్వరుడు కావాలంటే అంత ఈజీ కాదు. మీకు ఆలోచించండి. 1 లక్ష రూపాయలు ఇన్కమ్ సంపాదించే వాళ్ళు భూమి మీద మొత్తం మీద 58 మిలియన్స్ అంటే 5,80,00,000 అంటే ఒకసారి ఆలోచించండి. బయట అవకాశాలు లేవు. మీ దగ్గర డైరెక్ట్ సేల్ ఇండస్ట్రీ ఉంది. 2021లో ఆల్రెడీ గవర్నమెంట్ చట్టం తీసుకుని వచ్చింది. ఒకసారి ఆలోచించండి. గవర్నమెంట్ చట్టం తీసుకుని రాకపోతే మేడంకి మొన్ననే జాతీయ స్థాయి అవార్డు వచ్చింది. ఓన్లీ సెంట్రల్ మినిస్టర్స్ వచ్చి జాతీయ స్థాయి అవార్డు. ఆలోచించండి సార్. నేను చెప్తాను, నెక్స్ట్ ఎఫ్ఆర్ఈ కల్లా నేను ఏ పిల్లలోకి రావాలి, నేను నెక్స్ట్ ఎఫ్ఆర్ఈ కల్లా నేను ఏ కారులో రావాలి. మీరు మగవాళ్ళు అయితే లేదు. మగవాళ్ళు అంటే మీన్స్ నేను మగవాళ్ళనే నేను చెప్పను మీకు. నేను నా యొక్క ఇన్కమే చెప్తాను. అర్థమవుతుందా? రెడీనా? నెక్స్ట్ ఇయర్ ఇదే ఎఫ్ఆర్ఈ కల్లా కారుతో వస్తాను. ఎందుకంటే బయట 135 మంది రేపు మగవాళ్ళు కనిపిస్తారు మీకు. రేపు 135 మంది కార్లు కనిపిస్తాయి. మీ కళ్ళతో చూడండి. ఒకసారి డ్రీమ్ చేయండి. సప్నా పూరా హోంగే నహీ, సప్నా పూరా హోంగే నహీ. ఎంత చల్లబడ్డారంటారా నాయన మీరు. కొంచెం ట్రాన్స్లేషన్ కంప్లీట్ చేద్దాము. సో ఫ్రెండ్స్, మేడం और सर